డిఎస్సి సైకాలజీ ఫ్రాయిడ్ ప్రకారం స్వభావసిద్ధంగా ఆదర్శ సూత్రానికి సంబంధించింది. అధ్యాయం క్రింది వాటిలో సరైనవి: గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం, ఫ్రాయిడ్ మనోలైంగిక సిద్ధాంతం, ఎరిక్సన్ మనోసాంఘిక సిద్ధాంతం అయితే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. మొదటి సాంఘిక కృత్యం సమాంతర కోల్బర్గ్ ప్రకారం ఈ నైతిక స్థాయి నందు శిశువు నైతిక నిర్ణయం ఇతరుల ఆమోదం లేదా గుర్తింపుపై ఆధారపడి జరుగుతుంది. సాంప్రదాయక స్థాయి క్రింది ప్రవచనాల్లో సరైనవి: వికాసాన్ని కొలవలేము కానీ అంచనా వేయగలం, పెరుగుదల పరిమాణాత్మకమైనది, వికాసం ఒక సమగ్ర ప్రక్రియ, శిశువు మెదడు నందు భాషార్జన ఉపకరణం ఎల్ఏడి ఉంటుందని ప్రతిపాదించిన వారు చామ్స్కీ. మైకెవర్ రేపు ఏ స్థాయిలో ఉండాలి అని నేను నిన్న చేసిన ఆలోచన ఫలితమే నా ఈనాటి స్థాయిని పేర్కొన్నవారు. ఇది దీనికి ఉదాహరణ. సాధనా ప్రేరణ వివిధ వస్తువులు లేదా వ్యక్తుల నుంచి తనకు కావలసిన వస్తువు లేదా వ్యక్తిని వేరు చేసి గుర్తించడంలో ఇమిడి ఉన్న అభ్యసనం. విచక్షణ అభ్యసనం గెస్టాల్ట్ వాదుల అభిప్రాయం ప్రకారం ప్రత్యక్ష నిర్వహణ నియమం, అవిరళ నియమం. అభ్యసించిన విషయాలు అనుభవాలు స్మృతి పథంలో కొంతకాలం నిల్వ ఉండే ప్రక్రియ. ధారణ నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రతిపాదించిన వారు ఎన్సిఎఫ్ 2005. డెజావో అనే పదం క్రింది భాషకు చెందింది. ఫ్రెంచ్ డిజీ లాకర్ యొక్క గరిష్ట నిల్వ సామర్థ్యం 1 GB. అవాస్ట్ అనేది యాంటీవైరస్ సాఫ్ట్వేర్. టాయిఫెల్ అనగా TOEFL టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్.